జై శ్రీమన్నారాయణ త్రిప్రణవ పాడ్కాస్ట్కి స్వాగతం. జై శ్రీమన్నారాయణ త్రిప్రణవాకి స్వాగతం. శ్రద్ధా శ్రద్ధా, ఎక్కడున్నావమ్మా? వస్తున్నా మేడమ్మా. ఏం కావాలి? నాకు సుందరకాండ కావాలమ్మా. ముందు గదిలో పెట్టానమ్మా, చూడు. ఇదిగో నాయనమ్మా. ఇక్కడ వెళ్ళి చదువుకోమ్మా. వెళ్ళు, ఇక్కడే నిలబడ్డావేంటి? నాకు సుందరకాండ గురించి చెప్పు. నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ముందు చదువుకొని అప్పుడు రా, నీకు చెప్తాను, సరేనా? పర్వాలేదు, ఇప్పుడు చెప్పు. మాకు మా మాస్టారు హనుమంతుని గురించి, సుందరకాండ గురించి ఏం తెలుసో వచ్చే ఆదివారం క్లాస్లో చెప్పమన్నారు. నీకు చెప్తే నాకు చిన్న కథలు తెలుసు, కానీ మా ఫ్రెండ్ కంటే కూడా బాగా చెప్పాలనుకుంటున్నాను. నేను అందరికీ చెప్తాను, కానీ నువ్వు శ్లోకాలు పద్యాలు కాకుండా నాకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పాలి, సరేనా? సరే, కూర్చో. అందరికీ హనుమంతుని గురించి తెలుసు కాబట్టి ఆయన గురించి పరిచయం అవసరం లేదు. నీ పేరుకి తగినట్టే శ్రద్ధగా విను. నానమ్మ, నాకు ఒక ప్రశ్న అడగరా? ఇంకా మొదలు పెట్టకుండా ప్రశ్నలా? సరేలే, అడుగు. నాకు శ్రద్ధ అని నువ్వు తాతయ్య పెట్టారు, మరి నీకు జ్ఞాని అని ఎవరు పెట్టారు? నా పేరు జ్ఞాని కాదు, జ్ఞానానందిని. మీ తాతగారు నన్ను జ్ఞాని అని పిలుస్తారు షార్ట్కట్లో. దానివల్ల నా పేరుకి ఇబ్బంది లేదు కదా అని ఆయన ముద్దుగా పిలిస్తే పలుకుతాను. చిన్నప్పుడు అందరూ నన్ను జ్ఞానానందిని అని పూర్తి పేరుతోనే పిలిచేవారు. అప్పుడు అలా పేర్లు కూనీ చేసేవారు కాదు. ఇప్పుడు అలా కాదు, 4 అక్షరాలు 2గాను, 2 ఉన్నా కూడా 1 అక్షరంగాను కట్ చేసి పిలుస్తున్నారు. దానివల్ల పేర్లోని అర్థం కాస్త మారిపోతుంది. అదంతా వ్యర్థమే. కొన్ని పేర్లకైతే అసలు అర్థమే ఉండదు. ఏమిటో ఈ పాడు రోగం. ఇబ్బంది అంటే? నీ పేరు శ్రద్ధ అని పిలుస్తున్నారు కదా. అవును. కానీ నీ అసలు పేరు జ్ఞాన శ్రద్ధ. అంటే నా పేరును కూడా కలపాలని నీకు ఆ పేరు పెట్టారు. అవును, తెలుసు. సరే, మరి ఇప్పుడు మనం సుందరకాండలోకి వెళ్ళిపోదామా? వెళ్దాం వెళ్దాం. ఉండు మరి, నన్ను సుందరకాండ తెరవని. మరి అయితే నీకు కథలా చెప్పాలి కదా. సరే, అయితే నాకు తెలిసింది గుర్తున్నది చెప్తాను. ఎందుకంటే మళ్ళీ నేను సుందరకాండ చూసి చెప్పాలనుకో, నీకు మళ్ళీ ఆ శ్లోకాలు పద్యాలు మధ్య మధ్యలో నేను చదవకుండా చెప్పలేను. కనుక నీకు డైరెక్ట్గా కథ చెప్తాను. సుందరకాండకి రామాయణంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆ కాండలో హనుమంతుడు లంకకు పోయి రామచంద్రమూర్తికి అత్యంత సంతోషకరమైన సీతామాతను చూసి వచ్చాను అనే వార్తని తెలియజేశాడు. ఆ తర్వాతే రామావతారానికి మూలమైన రావణ వధ కోసం యుద్ధ సన్నాహాలు జరిగాయి. అయితే ఇది అప్పటి కాలంలో జరిగిన విశేషాన్ని చెప్పుకుని ఆనందించడానికి మాత్రమే కాదు, ఇప్పుడు మన జీవన వికాసానికి కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. అది ఎలా అంటే, ఆంజనేయ స్వామి అత్యంత శక్తివంతుడు. ఆ విషయం మనం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే, అసలు ఆంజనేయ స్వామిని ఎందుకు ఎంచుకున్నారు? మొదట ఆయన పేరు వినబడిందా, లేక ఎవరు అంతటి వారు లేక ఆయనను ఎంచుకున్నారా అంటే, సీతాన్వేషణ కోసం వానర సైన్యంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళారు. ఇక మిగిలింది దక్షిణ దిక్కు. ఆ దిక్కులో సముద్రం ఉంది. అటువైపు వెతకాలంటే కనీసం 100 యోజనాల దూరం ప్రయాణిస్తేనే కాలు మోపడానికైనా భూమి కనిపిస్తుంది. అంత దూరం ఒకేసారి ఎగరగలవారు ఎవరు అన్నప్పుడు ఎవరిని నిర్ణయించాలన్నా కూడా వారు ఒక్కొక్క కారణంగా వెనకపడ్డారు. ఇక ఆంజనేయ స్వామి వంతు వచ్చింది. ఆయన్ని వెళ్ళమంటే నా వల్ల అవుతుందా? జాంబవంతుడి అంతటి వారే తమ వల్ల కాదంటే నేనెంత అనే సందేహం వెళ్ళిపుచ్చాడు. అవును, నాదొక ప్రశ్న. ఆంజనేయ స్వామి పుట్టగానే సూర్యుడిని పట్టుకుని తినడానికి ఆకాశానికి ఎగిరాడని చెప్పారు కదా. అలాగే అప్పుడు కథలో దేవతలందరూ చాలా రకాల వరాలు ఇచ్చారని
అప్పుడు చాలా వరాలు పొందాడు. కానీ తర్వాత ఆ బలంతో ముని ఆశ్రమాల్లో అల్లరిపనులు చేస్తూ వారి యజ్ఞయాగాలకు అవరోధంగా తయారయ్యేసరికి ఋషులందరికీ కోపం వచ్చింది. తన శక్తులన్నీ మరిచిపోవాలని శపించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన శక్తుల్ని కోల్పోవాలని శపించలేదు. ఎందుకంటే ఆయన కారణజన్ముడు, సాక్షాత్తు పరమేశ్వరుని రూపం కనుక కొంత పెద్దవాడై జ్ఞానవంతుడయ్యే వరకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఆ రకంగా చేశారు. తర్వాత పెద్దలు వచ్చి, అయ్యా మీరు ఈ విధంగా చెప్పించారు, ఇతడు రామకార్యం కోసం జన్మించిన వాడు, మరి ఇతని శక్తులు కోల్పోతే ఎలా అని దేవతలు అడిగితే సకాలంలో ఎవరైనా ఇతనికి గుర్తు చేస్తే తిరిగి మరలా శక్తివంతుడవుతాడని శాపానికి ఉపశమనం తెలియజేశారు. సరే, మరి మళ్ళీ మనం విషయంలోకి వెళ్దామా? వానర ప్రముఖులందరూ చుట్టూ చేరి ఆయన బలాన్ని గుర్తు చేశారు. దాంతో ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. చాలా ఆనందం కూడా కలిగింది. రాముని కార్యం సాధించగలనని ఇక ప్రయాణానికి సిద్ధమయ్యాడు. భారీగా కాయాన్ని పెంచేశాడు, అంటే శరీరాన్ని పెంచాడు అనమాట. అతని శరీరంతో ఆకాశంలోకి ఎగరాలంటే తగిన ప్రదేశం కావాలి కదా. దగ్గరలో ఉన్న కొండనెక్కాడు. ఆ కొండ పేరు మహేంద్రగిరి. అయితే ఆ కొండనెక్కి ముందుగా తండ్రి అయిన వాయుదేవుడికి, తర్వాత గురువు అయిన సూర్యభగవానుడికి, అటు తర్వాత చంద్రునికి, బ్రహ్మాది దేవతలకు నమస్కరించాడు. వాళ్ళ ఆశీర్వాదాలు అడిగి పర్వతం పైన బలంగా పాదంతో ఒక్కసారి అదిమి పెట్టాడు. ఆ ఒక్క ఉదుటిన పైకి లేచాడు. అప్పుడు ఆయన పాదం యొక్క ఒత్తిడికి ఆ పర్వతం భూకంపం వచ్చినట్టు అదిరిపోయింది. చాలా భాగం విరిగిపోయింది. ఆ శిఖరాల మీద ఉన్న రాళ్ళన్నీ జరజర జరజర దొర్లుకుంటూ వచ్చేసాయి. ఆ సమయంలో ఆ పర్వతంపై ఉండే చెట్లకున్న పూలు పళ్ళు అన్నీ జలజల రాలిపోయాయి. ఆ ప్రాంతం అంతా వాటి సువాసనలతో నిండిపోయింది. అలాగే పగిలిపోయిన పర్వతం లోపల ఉండే నిధులన్నీ కూడా, అంటే విలువైన ఖనిజ సంపద అన్నమాట, వజ్రాలు వంటి ధాతువులు అన్నీ ఒక్కసారిగా బయటకు ఎగిశాయి. వాటి వల్ల కాంతులన్నీ ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ నిండిపోయాయి. అంతేకాదు, ఎప్పటి నుండో ఆ పర్వతాల గుహల్లో నివాసం చేసుకుంటూ ఉన్న భూతాలన్నీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఏడుస్తూ తలో దిక్కుకి పారిపోయాయి. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా హనుమంతుడు ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఈ విషయం మొత్తం గ్రహించిన సముద్రుడు మైనాకుడనే పర్వతం వద్దకు వెళ్ళి రామకార్యం కోసం హనుమంతుడు ఇటువైపుగానే ప్రయాణమయ్యాడు. ఇప్పుడు అతడు నీకు ఎంతో ఉపకారం చేసిన వాయుదేవుని యొక్క కుమారుడు కనుక నువ్వు అతనికి స్వాగత సత్కారాలు చెయ్యి అని మెల్లగా ప్రేమతో పలికాడు. దానికి మైనాకుడు, ఒక్క నిమిషం, అసలు ఈ మైనాకుడు ఎవరు? వాయుదేవుడు ఏ విధంగా సహాయం చేశాడు? ముందది చెప్పు. సరే విను. పూర్వకాలంలో, అంటే రామాయణ కాలం కంటే కూడా పూర్వకాలం, మహాపర్వతాలకి రెక్కలు ఉండేవి. ఒక చోట నుండి ఇంకో చోటకి ఎగురుతూ ఉండేవి. దాని కారణంగా ఒక్కోసారి విపరీతమైన జన నష్టం, ఆస్తి నష్టం కలుగుతూ ఉండేవి. ఆ కారణంగా మహర్షులు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని దేవేంద్రుడి దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని నివారించమంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలన్నీ నరికేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన మైనాకుడు అనే పర్వతం కంగారుగాను బాధగాను ఉన్న సమయంలో వాయుదేవుడు ఆ మైనాక పర్వతాన్ని తన వేగంతో తీసుకెళ్లి మన దేశానికి దక్షిణ దిక్కులోని సముద్రంలో దించేశాడు. అప్పుడు ఆ విధంగా రక్షించాడు. ఇప్పుడు అనుమానం తీరిందా? తీరింది. ఆ కృతజ్ఞతతో ఇక హనుమంతుని శక్తియుక్తి తెలిసి ఈయంతో కూడా స్నేహం చేయాలని కుతూహలంతో సముద్రుడి మాటలకి సంతోషంతో పైకి వచ్చాడు. మామూలుగా అయితే పైకి వచ్చిన వెంటనే ఇంద్రుడు రెక్కలు నరికేస్తాడని భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా భయపడలేదు. ఎందుకంటే వెళ్ళేది హనుమ, రామకార్యం మీద వెళ్తున్నాడు కనుక తన కృతజ్ఞత చూపించడమే కర్తవ్యం అనుకున్నాడు. పైకి వచ్చి హనుమంతుడు వెళ్ళే మార్గంలో నుంచున్నాడు. ఇది చూసి హనుమంతుడు, ఇదేమిటి పర్వతం అడ్డం వస్తోంది, ఇది నా రామకార్యానికి విఘ్నంగా తయారయ్యేలా ఉంది అనుకుంటూ కోపంతో తన భుజంతో ఒక్కసారిగా తాకాడు. దానితో ఆ పర్వతం కూడా అంతకు ముందు పర్వతంలాగే కొంత భాగం దెబ్బతింది, సముద్రంలో కూలింది. కానీ వెంటనే లేచింది. హనుమ బలాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు.
లేచిన వెంటనే మైనాకుడు మానవ రూపంలో తన శిఖరం పైకి వచ్చి నిలబడి హనుమను పిలిచాడు. వానరుల్లో ఉత్తముడా, నా మాటను ఆలకించు. నా శిఖరంపై నిలిచి కొంత శ్రమ తీర్చుకో. నా సత్కారాన్ని పూజల్ని అందుకుని దుంపలు, పళ్ళు, తేనె ఇత్యాది వస్తువులన్నిటిని ఆరగించు. అటుపై తిరిగి ప్రయాణం వెళ్ళవచ్చును అని నీకు అతిథి మర్యాద చేయడం నా ధర్మం. ఎందుకంటే అనంతమైన సాగరాన్ని అవలీలగా దాటుపలగాడువైన నీ స్నేహం నాకెంతో అమూల్యమైనది, అంటే చాలా విలువైనది అని అర్థం. అలాగే నీ తండ్రి నాకు ఎంతో పూజ్యుడు కూడా. ఆ మాటలను విన్న హనుమంతుడు మైనాకుడిని ప్రేమగా చేతులతో నిమిరి ముందు, ఎందుకంటే తన భుజంతో కోల్దోశాడు కదా, ఆ బాధను తెలియకుండా చక్కగా సృజించాడనమాట. ఎంతో ప్రేమగా మైనాకుడితో అంటున్నాడు, పర్వతాలలో ఇంద్రుడి వంటి వాడా, అంటే గొప్పవాడా అని. నీ మాటలకి చాలా ఆనందమైంది. నీవు చూపిస్తున్న ఆదరణకి చాలా ప్రీతినందాను. రాముని కార్యంగా బయలుదేరాను. ఇది పూర్తయ్యే వరకు నేను ఆగదలుచుకోలేదు. నేను వెళ్ళాలి, ఎందుకంటే ప్రతి క్షణం చాలా విలువైనది. నీ వంటి మంచి మనసున్న వారి ఆత్మీయుల దీవెనలు నాకు మరింత బలాన్ని ఇస్తాయి అని సెలవు తీసుకుని బయలుదేరాడు. ఇక్కడ మనం ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి హనుమ ఇచ్చిన సందేశం తెలియజేయాలి. ఇది మనం ఏదన్నా కఠినమైన కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు మనకి ఆ మార్గంలో ఎన్నో విధాలుగా మనల్ని ప్రలోభ పెట్టే విధంగా, అంటే మనల్ని వరుసపరుచుకునే విధంగా ఏవో ఒకటి అడ్డం వస్తూ ఉంటాయి. లేదా మనల్ని భయపెట్టేవైనా అయి ఉండొచ్చు, లేదా తికమక పెట్టేవి కూడా అయి ఉండొచ్చు. ఏదైనా సరే వాటిని జాగ్రత్తగా తప్పించుకోవాలి. అంతేగాని కఠినంగా ఉందనో, లాభసాటిగా ఉందనో, ఇది కూడా బాగానే ఉందనో లొంగిపోయి ఆగిపోకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. జై హింద్, జై శ్రీమన్నారాయణ.